కరెన్సీ నోట్ల విషయంలో రిజర్వ్ బ్యాంకు త్వరలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోందన్న వార్తలు గుప్పమంటున్నాయి. ప్రస్తుతం ఉన్న కరెన్సీ కాగితపు నోట్లు అన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఉన్న విధానంలో కరెన్సీ ముద్రణకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవడానికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తీసుకురావాలన్న ఆలోచన చేస్తోంది రిజర్వ్ బ్యాంక్. అయితే ఈ విషయమై త్వరలో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు నిరంతరం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ చెల్లింపులు, ఈ-రూపాయి సక్సెస్ తర్వాత మరో సరికొత్త విప్లవానికి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ శ్రీకారం చుట్టబోతుందని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. మన దేశంలో కరెన్సీ అంటే కాగితపు నోట్లే. అయితే ఈ కాగితపు నోట్ల ముద్రణ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా ఈ కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణ మారింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్లను ప్రత్యామ్నాయంగా తీసుకురావాలన్నది రిజర్వ్ బ్యాంక్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇటీవల పాట్నా, ముంబైలలో జరిగిన 2 కీలక బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ప్రతిపాదన తెరమీదకొచ్చింది. ఇందులో భాగంగా నోట్ల రూపంలోని సాంకేతికతలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్ధమవుతోంది. దేశంలో కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్ను, కాగితపు నోట్లను వాడడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ త్వరలోనే దేశవ్యాప్తంగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలో ఒక పైలట్ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లనే పాలిమర్స్ అని కూడా అంటారు. కాగా ఈ కరెన్సీ నోట్లను ఒక ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేస్తారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటే సదరు నిర్ణయం కరెన్సీ చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాగా పాలిమర్ నోట్ల అతిపెద్ద ప్రయోజనం వాటి బలం. నీటిలో తడిసినా చెరగవు, బట్టలు ఉతికేటప్పుడు, వర్షంలో తడిసినప్పుడు జేబులో ఉంచినా పాడైపోవు. ఇక పాలిమర్ నోట్లు పూర్తిగా వాటర్ రెసిస్టెంట్తో ఉంటాయి. నీళ్లు, కాఫీ, టీ వాటిపై ఒలికినా ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాదు వాటిని చించినా పాడైపోవు. చాలా కాలం మన్నికగా కొత్త నోట్ల వలె ఉంటాయి. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అంత సులభంగా పాడైపోవు, కాబట్టి జీవితం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నోట్ల కంటే కనీసం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాగితపు నోట్లు చాలా త్వరగా మురికిగా, జిడ్డుగా మారతాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ వాటిని పదే పదే వెనక్కి తీసుకుంటుంది. కానీ పాలిమర్ నోట్లు దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి, ఆర్బీఐకు ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చులతో కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్లు నిరంతరం చేతులు మారడం వల్ల దుమ్ము పట్టి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు వాటిపై పేరుకుపోతాయి. కానీ పాలిమర్ నోట్లకు రంధ్రాలు లేని ఉపరితలం ఉంటుంది. అంటే అవి దుమ్ము, చెమట లేదా మురికిని ఆకర్షించవు. దీంతో పాలిమర్ నోట్లు పూర్తిగా పరిశుభ్రంగా ఉంటాయి. దేశంలో ఫేక్ కరెన్సీ చలామణి పెద్ద సమస్యగా ఉంది. పాలిమర్ నోట్ల ముద్రణ సాంకేతికత ఎంత సంక్లిష్టంగా, అధునాతనంగా ఉంటుందంటే నకిలీ నోట్లను తయారు చేసేవారు వాటిని యథాతథంగా ఫేక్ చేయడం దాదాపు అసాధ్యం. ఈ నోట్లలో సాధారణ కాగితం లేదా ప్రింటర్లను ఉపయోగించి కాపీ చేయలేని సాంకేతికత ఉంటుంది. ఒకవైపు దేశ భద్రతను, మరోవైపు ఆర్థిక వ్యవస్థను రెండింటినీ పాలిమర్ నోట్లు బలోపేతం చేస్తాయి. అంతేకాదు పాలిమర్ నోట్లను పూర్తిగా రీసైక్లింగ్ చేయవచ్చు. పాలిమర్ నోట్లు పాతపడితే లేదా పనికిరాకుండా పోయినప్పుడు వాటిని నాశనం చేయడానికి బదులుగా
రీసైక్లింగ్ చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఇప్పటికే అనేక దేశాలలో చలామణిలో ఉన్నాయి. 1988లో ఆస్ట్రేలియాలో తొలిసారి ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగించారు. ఆ తరువాత అనేక దేశాలు ఆస్ట్రేలియా బాటలో నడిచాయి. వీటిలో కెనడా, ఫిజీ, మారిషస్, న్యూజిలాండ్తో పాటు మరికొన్ని దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 దేశాలు సదరు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నాయి. ఏమైనా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు త్వరలో భారత్లో అందుబాటులోకి రానున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.